జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం హీటెక్కింది. పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారానికి 9 రోజుల సమయమే ఉండడంతో స్టార్ క్యాంపెయినర్స్ రంగంలోకి దిగారు. హామీలు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలకు పదును పెట్టి సంధిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారంలోకి ఎంట్రీ ఇస్తూనే ప్రధాన ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్ బైపోల్ వార్లోకి సీఎం రేవంత్ రెడ్డి ప్రతివ్యూహాలతో దిగారు. సిట్టింగ్ సీట్లో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను తిరుగులేదని నిరూపించాలనే లక్ష్యంతో ఎంట్రీ ఇచ్చారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా జూబ్లీహిల్స్ ను చుట్టేయబోతున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బోరబండ, ఎర్రగడ్డలో ప్రచారం చేయబోతున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దూకుడు పెంచింది బీఆర్ఎస్ పార్టీ. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ గెలుపుతో అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందనే సంకేతాలను పంపించవచ్చని భావిస్తోంది. అందుకే పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రోడ్ షోలతో ప్రచారంలో స్పీడ్ పెంచారు. 10 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించబోతున్నారు కేటీఆర్. ఇవాళ రెహమత్ నగర్, నవంబర్ 2న యూసఫ్గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, 6న ఎర్రగడ్డ, 8న షేక్పేట్, యూసఫ్గూడ, రెహమత్ నగర్ డివిజన్స్ లో 2వ విడత రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. అటు బీజేపీ కూడా జూబ్లీహిల్స్ లో స్పీడ్ పెంచింది. స్టార్ క్యాంపెయినర్స్ ఇప్పటికే జూబ్లీహిల్స్ ను చుట్టుముట్టేస్తున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలంతా కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఝాన్సీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఆయన నిన్న సోమాజిగూడలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆయన రోడ్ షోలో ప్రధానంగా ఎన్నికలలో గెలుపు ఏ విధంగా ఉండాలి, దాంతోపాటు ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో కొంత కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ఒక స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదల కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే గెలిచామో అదేవిధంగా జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న ధీమా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. దాంతోపాటు ఆయన మోడల్గా కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికను చూపిస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిపించిన తర్వాత దాదాపు 4,000 కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కాబట్టి జూబ్లీహిల్స్లో గెలిపిస్తే కూడా ఖచ్చితంగా ఇక్కడ కనివిని అభివృద్ధి చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా మాగంటి గోపీనాథ్, దివంగత మాగంటి గోపీనాథ్ మరణం పట్ల తమకు కూడా సానుభూతి ఉంది. కానీ 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని చెప్పి ఆయన బీఆర్ఎస్ను కూడా టార్గెట్ చేసే పరిస్థితిని మనం చూసాం. ఇదే సమయంలో ఆయన ఈరోజు కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఎర్రగడ్డ, బోరబండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో కొనసాగుతుంది. ఆయన ఈ నెల 7 వరకు విస్తృతంగా సాయంత్రం పూట రోడ్ షోలు నిర్వహించి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. నిన్న ఆయన షేక్పేట్లో నిర్వహించిన రోడ్ షోకు భారీ స్పందన వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు రహమత్ నగర్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించబోతున్నారు. కాబట్టి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలనే ఈ ప్రచారంలో ప్రధానంగా ప్రజల ముందుకు తీసుకుపోతుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు సహా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచినా కూడా జూబ్లీహిల్స్కు ఒరిగేది ఏం లేదని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలోకి తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9 వరకు కేటీఆర్ రోడ్ షోలు కొనసాగుతాయి. అటు బీజేపీ పార్టీ కూడా ఇంటింటి ప్రచారం మొదలు పెడుతుంది. బీజేపీ కూడా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకు సంబంధించి పెద్ద ఎత్తున అటు కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థాంక్యూ కరుణాకర్.